అడుగుతున్నాను, అన్యుల మధ్య ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఆత్మీయుల మధ్య నువ్వు నివసిస్తున్నప్పుడు, నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు నిజముగా దేవుని బిడ్డగా సాక్షిగా జీవించావా? లేక నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చూసినప్పుడు వీడు కూడా ఆత్మీయుడైనా, ఈమె ఒక ఆత్మీయురాలైనా, ఇతను ఒక క్రైస్తవుడైనా, ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో ఉండకుంటే బాగుండేది, ఇలాంటి వాళ్ళు బైబిల్ పట్టుకోకుండా ఉంటే బాగుండేది అనేటటువంటి జీవితాన్ని ఒకవేళ ఈ సంవత్సరము మనము జీవించినట్లయితే సిగ్గుపడాలి, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలి. నాలో ఉన్నటువంటి ఆత్మీయ హీనత్వాన్ని ఇతరులు గుర్తించి నన్ను చూసి నిన్ను అవమానపరిచారేమో, నాయనా నన్ను క్షమించు, నేను రక్షించబడింది రక్షకుడువైన నీకు సాక్షిగా జీవించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి అడుగుతున్నాను. నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాట తీరు ద్వారా అన్యుల మధ్య దేవుని నామం అవమానపరచబడిందా? అయితే ఈరోజు క్షమాపణ కోరాలి. ప్రభు నన్ను క్షమించు, నేను జీవించవలసిన మాదిరికరమైన జీవితాన్ని జీవించలేకపోయాను, క్షమించు ప్రభువా. ఇక మీదట ఇటువంటి జీవితం జీవించడానికి వీల్లేదు. నన్ను చూసిన వాళ్ళు ప్రేరేపణ పొందాలి, బ్రతికితే ఇతరులా బ్రతకాలి, బ్రతికితే ఈమెలా బ్రతకాలి అనేటటువంటి ఒక ఛాలెంజింగ్ లైఫ్ స్టైల్, ఒక మాదిరికరమైనటువంటి జీవిత విధానం నాకు దయచేయి ప్రభువా.